హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. నిఫ్టీ 50లో ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ 23,192, అక్కడి నుంచి ఇంట్రాడేలో రీచ్ అయినలో 23,160 అరౌండ్ ఉంది. సో ఈ రెండింటిని ఫస్ట్ నోట్ చేసుకుందాం. 23,160 ఇంట్రాడే లో అండ్ ఓపెనింగ్ 23,190. ఈ 23,236 లెవెల్కి దిగువన మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి ఈ లోయర్ సైడ్నే ఎక్స్పెక్ట్ చేస్తూ 23,000 రౌండ్ ఆఫ్ మార్క్ని ఫస్ట్ ఇనిషియల్ సపోర్ట్ లాగా ఎక్స్పెక్ట్ చేశాం. ఈ రేంజ్లో మార్కెట్ కన్సోలిడేట్ అవ్వడానికి. కానీ 23,200 దగ్గరలో ఓపెన్ అవుతూ లోయర్ సైడ్ 23,160 మాత్రమే హిట్ చేసి 23,160 అంటే నిన్న మనకి ఏదైతే క్లోజింగ్ వచ్చిందో ఆ క్లోజింగ్ వరకు నిఫ్టీలో ఈ గ్యాప్ అప్ని కవర్ చేస్తూ లోయర్ సైడ్ నిన్నటి క్లోజింగ్ హిట్ చేశాక వెంటనే రిబౌన్స్ అయింది. సో అలా రిబౌన్స్ అవుతూ నిన్న మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో 23,340 నియర్లీ ఆ రేంజ్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. ఇంట్రాడే హై చూస్తే 23,350, ఎగ్జాక్ట్లీ 23,350. ఫైనల్ క్లోజింగ్, యాక్చువల్ క్లోజింగ్ వచ్చేసి 23,330 అరౌండ్ ఉంది. హై అండ్ లో పరంగా 200 పాయింట్స్ రేంజ్ ఉంది. ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ చూసుకుంటే ఇట్స్ అరౌండ్ 140 పాయింట్స్. నిన్నటి క్యాండిల్కి అయితే ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో దీన్ని బట్టి మళ్ళీ ఈ 23,230 నుంచి ఈ అప్పర్ సైడ్ 23,500, దీన్ని బట్టి ఇక్కడ చూసాం కదా 23,500 బిలో ఒక 100 పాయింట్స్ రేంజ్ ఉంది. ఈ రేంజ్లో మార్కెట్ రావడానికి ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఎల్లుండి ఎక్స్పైరీకి మళ్ళీ ఇదే రేంజ్ని ఫిక్స్ చేసుకుంటే బెటర్, 23,230 నుంచి 23,500. సో మార్కెట్ ఎప్పుడైనా సరే ఒక ఇంట్రాడే క్లోజింగ్ బట్టి మనం డిసైడ్ అవుతాం. ఎందుకు మనకి ఈ 23,236 రెసిస్ట్ చేయలేదు అనేది ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ ఓపెనింగ్ 23,190 దగ్గర కదా. సో ఫస్ట్ క్యాండిల్లో ఎప్పుడైతే ఈ లెవెల్ ఈ గ్యాప్ అప్ని కవర్ చేశాక 23,160 హిట్ చేశాక వెంటనే ఇమీడియట్గా ఈ లో నుంచి ఫస్ట్ క్యాండిల్లోనే 23,230, 23,236 మనం డ్రా చేసుకున్న లెవెల్ ఉంది కదా. ఫస్ట్ 1 అవర్, మోర్ దెన్ 1 అవర్ టైం ఇవి లెవెల్ని టచ్ చేస్తూనే వెళ్ళాయి ప్రతి క్యాండిల్ కూడా. ఫైనల్లీ ఈ పాస్ మూమెంటం కంప్లీట్ అయ్యాక ఇక్కడ ఒక సపోర్ట్ లాగా మార్కెట్ తీసుకుంది ఈ లెవెల్ని. సో ఆ తర్వాత ప్రతి క్యాండిల్ కూడా 23,230 అబోనే క్లోజ్ అవుతూ వచ్చాయి. అండ్ ప్రిసైజ్గా చూసుకుంటే ఒక స్మాలర్ రేంజ్ ఆఫ్ కన్సోలిడేషన్ మనం ఇక్కడ గమనించవచ్చు. సో అది ఒక 50 పాయింట్స్ రేంజ్లో 23,250 నుంచి 23,300. సో ఇంత టైం కన్సోలిడేట్ అయ్యాక 10:30 నుంచి ఇక్కడ లాస్ట్ 2:30 క్యాండిల్, ఇక్కడే మనకి 4 అవర్స్ దాకా మార్కెట్ డ్యూరేషన్ కనపడుతుంది. 4 అవర్స్ 50 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ లాస్ట్ మొమెంటంలో బ్రేక్అవుట్ ఇచ్చింది. అది ఇంకో ఫర్దర్ మోర్ 50 పాయింట్స్ దాకా వెళ్ళి ఫైనల్లీ 23,330 దగ్గర క్లోజ్ అయింది. సో దీన్ని బట్టి ఈ 23,300 ఇప్పుడు సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇది ఒక సపోర్ట్ జోన్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ నుంచి టాప్ లెవెల్లో 23,500, ఈ 200 పాయింట్స్ రేంజ్లో నిఫ్టీని ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ అనిపిస్తుంది. సో దిస్ ఇస్ ద రేంజ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ నిఫ్టీ 50 ఈరోజు క్లోజింగ్ బట్టి. చూద్దాం మరి రేపు మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఒక పర్టికులర్ రేంజ్ 51,000 నుంచి 52,000. బట్ నిన్న ఎప్పుడైతే 51,000 బిలో క్లోజ్ అయిందో లోవర్ సైడ్ ఎక్స్పెక్ట్ చేసాం. కానీ యథావిధిగా మళ్ళీ ఇప్పుడు 51,000 నియర్ బై మార్కెట్ ఓపెన్ అవ్వడం అండ్ దాని అబోవ్ వచ్చి క్లోజ్ అవ్వడం, ఇట్స్ వెరీ గుడ్ సైన్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. ఓపెనింగ్ 50,966, ఇంట్రాడే లో చూస్తే 50,900, 50,910 నియర్లీ. అలానే హై చూద్దాం, 51,400 ఉంది హై. ఇంట్రాడే హై 51,400. ఫైనల్ క్లోజింగ్ వచ్చేసి 51,350 యాక్చువల్ క్లోజింగ్. ఫ్రమ్ హై అండ్ లో టోటల్ రేంజ్ వచ్చేసి 500 పాయింట్స్ దాకా రేంజ్ క్రియేట్ చేస్తూ మనకి బాడీ పరంగా నియర్లీ ఒక 400 పాయింట్స్ రేంజ్ ఉంది. సో దీన్ని బట్టి మళ్ళీ ఇప్పుడు 51,000 లెవెల్ని సపోర్ట్ లాగా మార్కెట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది.
దీని గురించి ఇన్ డీటెయిల్ మనం ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్యాండిల్ మాత్రమే 51,000 బిలో ఉంది. ఆ తర్వాత ఏ క్యాండిల్ బాడీ కూడా 51,000 బిలో క్లోజ్ అవ్వలేదు. సో ఫస్ట్ క్యాండిల్ కూడా 51,000 ఎబోనే క్లోజ్ అయింది. అలా చూసుకుంటున్నప్పుడు వన్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా 51,100 ఎబో బ్యాంక్ నిఫ్టీని క్లోజింగ్ చూసామో ఇక్కడ ఒక 200 పాయింట్స్ రేంజ్లోనే కన్సోలిడేషన్ మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకా ప్రిసైజ్గా బాడీ వైస్ చూసుకుంటే లెస్ దెన్ 150 పాయింట్స్ రేంజే ఉంటుంది. 51,100 లోవర్ సైడ్ అండ్ 51,300 అప్పర్ సైడ్. ఈ 200 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ సర్క్యులేట్ అవుతూ ఫైనల్గా నిఫ్టీ 50లో లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఎలాంటి మొమెంటం వచ్చిందో 230 తర్వాత ఇక్కడ కూడా అలాంటి మొమెంటం 51,300ని క్రాస్ చేస్తూ 51,350 యాక్చువల్ క్లోజింగ్కి వచ్చేసింది. సో దీన్ని బట్టి ఆల్రెడీ మనం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో లార్జర్ రేంజ్నే గమనిస్తున్నాం. 51,000 లోయర్ సైడ్ అండ్ అప్పర్ సైడ్ వచ్చేసి 52,000. సో ఈ 1000 పాయింట్స్ రేంజ్లోనే బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఒబే చేస్తాయని మనం ఫిక్స్ అవ్వచ్చు. సో ఈ 1000 పాయింట్స్ రేంజ్లోనే ఒక 500 పాయింట్స్ ఇంట్రాడే రేంజ్ క్రియేట్ చేస్తూ వెళ్తుండొచ్చు. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs.